బాబోయ్ వర్షం చాలా దారుణంగా వచ్చేస్తుంది. సరిపోయింది. గోల్డ్ కలర్ కాంబినేషన్ నాకు అసలు ఈ రెండు కలర్స్ కూడా లేవండి. గాలి స్టార్ట్ అయిపోయింది, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏంటో సమ్మర్లో వర్షాకాలంలో ఉంది. చూడండి ఫ్రెండ్స్ వర్షం. ఇదిగో చూడండి గాలి అన్నీ ఎగిరిపోతున్నాయి. బాబోయ్ వర్షం చాలా దారుణంగా వచ్చేస్తుంది. ఏ ఉరుముతుంది ప్రైజీ, బయటికి వెళ్ళుకో. చెవులు వేసుకొని సరిపోయింది. ఉరుములకి భయపడే వాళ్ళు ఎవరో బయట నిలబడరు. చాలా గట్టిగా ఉరుగుతుంది. అమ్మో గాలి కూడా వేసేస్తుంది. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. వర్షాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? మన కాకినాడలో ఈ మధ్యన ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు కదా. క్లైమేట్ అంతా కూడా ఈ ఇయర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏమంటారు మీరు? ఈరోజు అయితే నేను మార్నింగే ఊతప్పం అయితే వేస్తున్నాను అనమాట. ఏముంది, ఇడ్లీ పిండి ఒకరోజు ఇడ్లీ అయితే ఒకరోజు ఊతప్పం, నెక్స్ట్ డే ఎప్పుడైనా గుంతపునులు అలా వేసుకోవచ్చు కదా. సో ఒకేసారి ఈ విధంగా నేను 3 వేస్తూ ఉంటాను అనమాట. కొంచెం చిన్నగా కాకుండా మరి మీడియంగా వేస్తూ ఉంటాను. ఈ విధంగా మనకి కొంచెం టైం అయితే ఎక్కువ సేవ్ అవుతుంది. ఎందుకంటే ఊతప్పం ఉడకడానికి టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇడ్లీ పిండిలో ఎలాంటి వాటర్ మిక్స్ చేయకుండా అదే బ్యాటర్తో ఈ విధంగా వేసుకుని క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఏమైనా వేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం అయితే నేను వేసాను, కొంచెం జీలకర్ర. దీనిపైన కారపొడి అయితే చల్లాలన్నమాట. అంటే ఇడ్లీలోకి అది వేసుకుంటాం కదా, సుబ్బయ్య గారు హోటల్లో తీసుకున్నది. ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇది లేని వాళ్ళు కారం కూడా గార్నిష్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం ఎక్కువసేపు అటువైపు కాల్చిన తర్వాత ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1 minute అలా ఉంచిన తర్వాత అంతా కూడా ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది. లైక్ కందిపొడి ఉన్నా కూడా మనం రైస్లో మిక్స్ చేసుకునేవి వేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అనమాట. రోజు హాఫ్ డేస్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే అయ్యింది అనమాట. మామూలు స్కూల్ డేస్లోనే బెటర్ కదా ఫ్రెండ్స్, మనకి మార్నింగే వంట అయిపోతుంది. బట్ ఈ హాఫ్ డేస్లో ఏంటంటే రిలాక్స్ అయిపోతాము. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట అంతా చేయాలంటే 12 వరకు అలా అయిపోతుంది కదా. సో అదనమాట. అండ్ నేను ఎప్పుడు మట్టికొండలోనే రైస్ అయితే వండుతాను. ఇప్పుడు చాలాసార్లు షేర్ చేశాను కదా, రైస్ పెట్టాను. అండ్ ఇప్పుడు కాకరకాయ కర్రీ చేస్తాను అనమాట. చూడండి, కాకరకాయలని నేను ఈ విధంగా లోపల పైన పొట్టు, లోపల సీడ్స్ తీసేసి కట్ చేసుకుంటాను. పసుపు, ఉప్పు వేసి కాసేపు అప్లై చేసి వదిలేసి తర్వాత మెత్తగా పిసుకుతాను అనమాట. అప్పుడు ఇందులో ఉన్న చేదంతా చాలా వరకు పోతుంది. అండ్ అంటే మరీ చేదుగా ఉంటే తినలేము కదా, సో అందుకని అనమాట. ఈ విధంగా నేను మొత్తం పిసుకు పెట్టేసుకున్నాను కొంచెం. ఇప్పుడు ఇవి ఫస్ట్ డీప్ ఫ్రై చేసేస్తాను అనమాట. మొత్తం ఏంటంటే ఒక పకోడీలాగా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీలా ఉంటుంది. మీరు అందరూ ఎలా వండుతారో నాకు తెలీదు. నా ప్రాసెస్లో మాత్రం నేను చూపిస్తున్నాను. నాకు కాకరకాయ చాలా తక్కువ, ఎప్పుడో కానీ కుక్ చేయను అనమాట. ఇది కూడా నా ఫ్రెండ్ ఒకప్పుడు ఏజెన్సీలో ఉన్నప్పుడు షేర్ చేసింది అనమాట. అలానే వండుతాను ఎప్పుడు కూడా, కొంచెం చేదు లేకుండా. చేదు ఉంటే మా పిల్లలు అస్సలు తినరు. సో అది మీరు ఎలా వండుతారు, మీలో ఎంతమందికి కాకరకాయ ఇష్టం నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. నాకు కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ కుక్ చేసేవారు కానీ అయినా సరే తినేదాన్ని కాదు. బట్ ఈ ప్రాసెస్లో చేసినప్పుడు నాకు నచ్చిందనమాట.
ఎక్కువ అన్నం తింటాను. అంటే ఎక్కువ అన్నం అంటే ఐ మీన్ ఇష్టంగా తినడం అలవాటు అయిందనమాట. సో ఇవి బాగా పకోడీలా వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అంతే. వీటితో కర్రీ అనేది చక్కగా దగ్గరగా అవుతుంది అనమాట. ఎక్కువ అవుతుంది కర్రీ. దాని కాంబినేషన్ మళ్ళీ ఏమైనా ఉండాలి. ఒక ఇద్దరికి సరిపోతుంది నాకు తెలిసి ఈ కాకరకాయలు కదా. అవి ఫ్రై అవ్వాలన్నమాట, బాగా డీప్ ఫ్రై అవ్వాలి. అవి తర్వాత మిగతా ప్రాసెస్ అయితే పడుతుంది అనమాట. అండ్ ఇంకా చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మధ్యన వీడియోస్ కోసం బయటకు వెళ్ళిపోతున్నాను కదా. అండ్ అలాగే కొంచెం ఎడిటింగ్ అది, నా ఐస్ చూడండి డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఏస్ట్ వచ్చేస్తుంది. నాకు పని ఎక్కువ ఉంటుంది అనమాట. హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి మొత్తం. చూడండి ఇవన్నీ మొత్తం అన్నీ తీసి అన్నీ క్లీన్ చేసుకోవాలి. లివింగ్ రూమ్ మాత్రం నిన్న బూజులు పని అనమాట. అండ్ ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయి, 2 బెడ్రూమ్స్. కిచెన్ అయితే మరీ మెస్సీగా ఉంది. చాలా రోజుల నుంచి అయితే నిజంగా హౌస్ని అయితే పట్టించుకోవట్లేదు అనమాట. అండ్ అది. అండ్ ఇంకా మీ విశేషాలు ఏంటి నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. చాలా గుబురుగా ఉంటుంది. ఒకరోజు వర్షం, ఒకరోజు మబ్బు, ఒకరోజు ఎండ, అలా ఉంటుంది అనమాట. బట్ చెమటలు కూడా చాలా ఎక్కువ పట్టేస్తున్నాయి. కిచెన్లో అస్సలు ఉండలేకపోతున్నాం కదా. సో ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి అయినా సరే ఎర్లీ మార్నింగే కుకింగ్ చేసేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. రిలాక్స్ అవ్వకుండా. ఎందుకంటే టైం పెరిగే కొద్దీ మనం కిచెన్లో అయితే అస్సలు పని చేయలేము. సో అదనమాట. ఇంకా రీసెంట్గా తీసుకున్న కుర్తీస్ ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి ఆల్రెడీ పెట్టాను రెడీగా. సో వంట అయిన తర్వాత అవి మీకు చూపించేస్తాను, ఓకేనా. అన్నం నేను ఇలా వారుస్తాను అనమాట మట్టి కుండతో. ఎప్పుడు ఇలానే మేము, నా చిన్నప్పటి నుంచి మొత్తం మాకు ఇలానే అలవాటు. అంటే వండి వార్చిన అన్నమే తింటామన్నమాట. అండ్ ఇంకా చూడండి ఇవి ఈ విధంగా పకోడీలాగా అయిపోవాలి. వీటిని తీసేసి పక్కకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని, కరివేపాకు, ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, మసాలా కూడా వేసుకుని అప్పుడు ఇవి వేసి కొంచెం లైట్గా వాటర్, కొద్దిగా బెల్లం యాడ్ చేస్తాను అనమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా కర్రీ అనేది దగ్గరగా అయిపోతుంది అనమాట. సో ఇలానే తింటాము. అండ్ ఇంకే కాంబినేషన్ కాదు కానీ రైస్లో డైరెక్ట్లీ ఇలా తింటేనే బాగుంటుంది అనమాట. ఇంకా నేను కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేయకుండా కూడా ఒక ఫ్రై లాగా కూడా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అనమాట వితౌట్ వాటర్. సో అంటే మొత్తం ప్రాసెస్ చూపించలేదు, మామూలుగా మీకు జస్ట్ అలా షేర్ చేశాను అంతే. అంటే కంటిన్యూస్గా పడింది చాలా పెద్దగా, మీరు కూడా చూసారు కదా. సో ఇంకా బయటికి ఏం వెళ్తాం చెప్పండి. అయినా ఎప్పుడు బయట వీడియోసేనా, నా విశేషాలు కూడా మీరు తెలుసుకోవాలి కదా. సో అదనమాట. సో ఈరోజు నా వ్లాగ్లో భాగంగా అంటే రీసెంట్గా నేను చేసిన షాపింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. రీసెంట్గా నేను ఎందుకు షాపింగ్ చేశానంటే ఏం లేదు, అంటే ఈస్టర్ వస్తుంది. మేము ఈస్టర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రజెంట్ లెంట్ డేస్లో ఉన్నాం అనమాట మేమైతే. అందుకే నేను ఎక్కువ రెస్టారెంట్స్కి కూడా వెళ్ళట్లేదు ప్రజెంట్. ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం అనమాట. డైరెక్ట్గా ఇంక ఈస్టర్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో అప్పుడు ఇంకా మంచి మంచి రెస్టారెంట్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూనే ఉంటాను. అన్నీ వస్తాయి కదా మన కాకినాడలో. అన్ని రకాల విశేషాలు మీరు మన ఛానల్లో చూసేయచ్చు అనమాట. చాలామంది చాలా సజెషన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను వీడియోస్ తప్పకుండా చేస్తాను. కొంచెం లేట్ అయినా కానీ కనుక్కోవాలి కదా, మీరు అడిగింది అసలు ఎక్కడైతే బెస్ట్, ఏది బెస్ట్, ఎక్కువ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా. రోజు నేను షాపింగ్ చేసిన కుర్తీస్ ఏంటో మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ కుర్తీ వచ్చేసి నేను ఏ షాపింగ్ మాల్లోనూ తీసుకోలేదు, సూపర్ బజార్లో తీసుకున్నాను. ఆల్రెడీ సూపర్ బజార్కి సంబంధించి చాలా రకాల వీడియోస్ మీతో షేర్ చేశాను కదా. అక్కడ ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ కలెక్షన్ ఉంటుంది. అండ్ ఎవరిష్టం వాళ్ళది. బట్ ఏంటంటే ఎక్కువ కలెక్షన్, మోర్ కలెక్షన్ మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో అక్కడ నేను తీసుకున్న కుర్తీస్, ఇది ఫ్రీ సైజ్ తీసేసుకున్నాను నేను. అంటే ఎలాగో మిషన్ ఉంది నా దగ్గర కాబట్టి నేను నాకు నచ్చినట్టు టైట్ చేసుకోవచ్చు కదా అని కొంచెం, అంటే ఇది ఎక్సెల్ తీసుకున్నాను అనమాట. చూడండి ఆన్లైన్లో కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కుర్తీసే ఇవి. ఎందుకంటే ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వైట్ కలర్లో వస్తుంది కదా. అండ్ మొత్తం ఓవరాల్గా కుర్తీ అంతా కూడా ఈ రకంగా డిజైనింగ్ అయితే వచ్చింది. మళ్ళీ స్లీవ్ దగ్గర చిన్న బెల్ స్లీవ్లా ఇచ్చారు. అండ్ నెక్ అయితే రౌండ్ నెక్కే అనమాట. సో కంప్లీట్ కుర్తీ. అండ్ కిందన వచ్చేసి మళ్ళీ ఈ విధంగా ప్రిల్స్ టైపు, ప్రిల్స్ కూడా కాదు, జస్ట్ అలా స్ట్రైట్ కట్ లాగా ఇచ్చారనమాట.
లాంగ్ కుర్తీలా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ సైడ్కి ఏదో అలా టెసల్స్లా ఇచ్చారు, ఇదేం టైట్ చేసుకోవడానికి అలా కూడా కాదు. అండ్ ఫైనల్లీ ఇది ఎలా ఉంది, నాకైతే నచ్చింది. ప్యూర్ కాటన్ అనమాట. 350 రూపీస్ ఇది కుర్తీ అనేది. మీరు ఎక్కడ కొన్నారు, మేము కూడా కొనుక్కుంటాము అనే వాళ్ళు కామెంట్ చేయండి, కామెంట్లో తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఓకే, అక్కడ ఏంటంటే 500 రూపీస్కి 3 టాప్స్ కూడా ఉన్నాయి. అంటే రెగ్యులర్గా మనం కుర్తీస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను అసలు ఎక్కడికో చోటకి వీడియోస్ కోసం అది వెళ్తాను కదా, సో కుర్తీస్ ఎక్కువ యూజ్ ఉంటాయి. అలాగా మనం రెగ్యులర్గా యూజ్ చేయడానికి 500కి 3, 600కి 3 అలా కూడా ఉన్నాయన్నమాట. బాగున్నాయి. అంటే ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంటుంది. మనకి ప్రైస్ తక్కువ ఉండాలి, క్వాలిటీ సూపర్ ఉండాలంటే అవ్వదు కదా. బట్ క్వాలిటీ ఆ ప్రైస్కి తగ్గట్టు ఉంటుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. చాలా బాగున్నాయి. నేను మేబీ ఆ రోజు కొంచెం హడావుడిగా వెళ్ళాను. ఆ షాప్ డీటెయిల్స్ మీకు పెడతానులేండి, షాపే చూపించేస్తాను. ఎందుకు, మీకు బోల్డెన్ కుర్తీస్ ఉన్నాయి అక్కడ నేను షూటింగ్ పెడతానులేండి మీకు, షూట్ చేసి వీడియో అనేది. నెక్స్ట్ కుర్తీ ఇది కూడా 350 రూపీసే. చాలా బాగుంది చూడండి. బ్లాక్ పైన ఈ విధంగా డిజైన్ అయితే గోల్డ్ కలర్లో వచ్చింది. ఇది కూడా నేను ఫ్రీ సైజే తీసుకున్నాను. ఫ్రంట్ ఇలా బటన్స్ కూడా వచ్చాయి అనమాట. ఇది ప్రిల్స్, స్ట్రైట్ కట్ కాకుండా లేదు అంబ్రెల్లా కట్లా వచ్చిందనమాట. కొంచెం సారీ కాదు, ప్రిల్సే. బ్లాక్ కలర్ కదా తెలియట్లేదు, ప్రిల్సే వచ్చాయి ఫ్రెండ్స్. ఇది టాప్ కంప్లీట్గా ఇలా వచ్చింది. మనకి బ్యాక్ లూజ్ అయితే రోప్స్ వెనక్కి కట్టుకునేలాగా రోప్స్ కూడా వచ్చాయి. ఇది కూడా 350 రూపీసే. నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. బాగుంది కదా, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. నాకు అసలు ఈ 2 కలర్స్ కూడా లేవన్నమాట. అండ్ ఇంకొకటి కొంచెం పార్టీవేర్ తీసుకున్నాను. ఇవి 2 ఒక చోట తీసుకున్నాను. ఈ షాప్ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఓన్లీ పార్టీవేర్ కలెక్షన్ ఉంటుంది, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా, అంటే లేడీస్ కలెక్షన్. చాలా బాగున్నాయి డ్రెస్సెస్, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇది నేను స్పెషల్గా బాగా నచ్చి తీసుకున్నాను. షూటింగ్కి వెళ్ళినప్పుడు చూసాను యాక్చువల్లీ. అప్పటి నుంచి ఈ మోడల్ పైన ఉండిపోయింది అనమాట, అందుకనే తీసుకున్నాను. ఇదిగోండి చూసారా, మిర్రర్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. చాలా బాగుంది. ఎల్బో స్లీవ్స్ అనమాట. ఫుల్ బాడీ పార్ట్ అయితే వస్తుంది ఈ విధంగా. అండ్ స్లీవ్స్ అయితే ఈ ఎల్లో పైన పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డిజైనింగ్ సూపర్గా ఉంది. అసలు చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఎంత అంటే ఇంకా ఫస్ట్ అయితే నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు పింక్ కలర్ చూసాను. మీరు ఆ వీడియోలో చూస్తే నేను పెట్టుకుని చూసాను, మీరు చూడొచ్చు. పింక్ కోసం వెళ్ళాను. బట్ అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత పింక్ ఉంది కానీ ఎల్లో నచ్చింది మళ్ళీ నాకు. అంటే పింక్ చాలా వరకు ఉన్నాయిలేండి, శారీస్ కూడా ఎక్కువ ఉన్నాయి పింక్, అందుకని ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను. ఇది ఇలా నెక్ కూడా అంత బ్రాడ్ లేదు, బాగుంది. కొంచెం డీప్ ఉంది కానీ బ్రాడ్ లేదు. అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. చిన్న చిన్న బుటీస్లో వచ్చింది చూసారా, ఇది నెక్ ఇలా వస్తుంది. అండ్ ఇంకా ఓవరాల్ చూస్తే మీకు ఇలా క్రషింగ్ డిజైనింగ్ వచ్చింది. అండ్ ఫ్లోర్ లెంత్ అనమాట ఇది, చూసారా ఫ్లోర్ లెంత్ మొత్తం చాలా గేరా కూడా ఎక్కువ ఉంది. అండ్ లోపల మీకు చూపిస్తానండి, క్యాన్ కూడా ఉందన్నమాట. ఎక్కువ లేయర్స్, లైనింగ్ కూడా వచ్చింది. అండ్ ఇదిగో చూడండి క్యాన్ కూడా వేశారు. చాలా బాగుంది డ్రెస్ అనేది. ఇదిగోండి నాకు అంటే ఇక్కడ మీకు లైట్ కలర్, కెమెరా లైట్ కలర్లా అనిపిస్తుంది కానీ ఇది నిజంగా చాలా బాగుంది కలర్ మీకు ఇంకా. అండ్ నెక్స్ట్ దీనిపైన దుప్పట్టా వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ లేస్ పైన ఇలా వేసుకునేలా ఇచ్చారనమాట. ఇది సింగిల్ సైడ్ వేసుకుంటే బాగుంటుంది, లేదా ఇలా నెక్ దగ్గరికి వేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఈ 3 డ్రెస్సులు నేను తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి 1500. ఓకే, సో 1500 బేరమాడి కొన్నాను. మరి ఇది అంత ఎక్కువ ఉంటుందా ఉండదా అంటే బెస్ట్ ప్రైస్ అని అయితే నేను చెప్తాను నా వరకు. అండ్ మీకేమనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ కామెంట్ చేస్తారని
మరిన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మర్చిపోకండి. వెయిట్ చేయండి, చాలా వీడియోస్ ఉంటాయి, వాచ్ చేస్తూ ఉండండి ప్రతి వీడియో కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.